ఇవాళ మోటార్ రంగంలో పనిచేస్తున్నటువంటి మ్యాక్సీ క్యాబ్ ఆటో డ్రైవర్లు, ఈ డ్రైవర్లు వర్కర్లుగా చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది నిరుద్యోగ యువకులు ఎక్కువ మంది ఉన్నారు. ఇల్లులు ఉపాధి కోసం బతుకు తెరువు కోసం ఇవాళ టాటా మ్యాజిక్లు నడిపేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇవాళ ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లని, టాటా మ్యాజిక్ డ్రైవర్లని ఆదుకుంటామని చెప్పి అధికారం ముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరొక మాట ఇవాళ మారుస్తేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి వాహన మిత్ర 10,000 రూపాయలు మాత్రమే, ఇది కాదు మేము కూటమి ప్రభుత్వం వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 9 నెలలు కావస్తుంది, ఇంతవరకు వాహన మిత్రకు సంబంధించినటువంటి డబ్బులు వేయలేదు. అలాగే గతంలో ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 21, 31ని రద్దు చేస్తాం, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ను రద్దు చేస్తాం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 30% తగ్గిస్తామని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒడ్డు చేరేక తెప్ప తెగలేసిన రకాన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తీరు ఉంది. ఇంతవరకు ఏ ఒక్క ట్యాక్స్ని రద్దు చేయలేదు, ఇన్సూరెన్స్లు రద్దు చేయలేదు, ఇంకా కొత్తగా చట్టాలను తీసుకొచ్చి ఇవాళ డ్రైవర్లు నడ్డి విరిచేటువంటి ఆలోచనలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే డ్రైవర్ల పైన మీరు కాకి చొక్కా వేసుకొని డ్రైవర్లతో కలిసి భుజాలు రాసుకునేటువంటి నడుచుకు తిరిగి మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయండి. లేకపోతే ఇవాళ ఈ డిమాండ్స్ని అమలు జరిపేంత వరకు మేము ఏఐటీసీగా డ్రైవర్ల తరఫున ఉద్యమం చేస్తాం. అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఉగాది నుంచి ప్రారంభిస్తామని మళ్ళీ మొన్న చెప్పారు. ఇవాళ ఉచిత బస్సు కానీ వస్తే ఈ డ్రైవర్ల తాలూకా ఉపాధి మరింత తీవ్రతరం కష్టం అవుతుంది. కాబట్టి వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి. అలాగే ఈ మధ్య ర్యాపిడో అని చెప్పి, ఓలా అని చెప్పి కొత్త ప్రైవేట్ ఏజెన్సీలతో వాళ్ళు వచ్చి వీళ్ళు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర మీరు కమిషన్లు కాసుపడి ఆ ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకుని రావడం వల్ల డ్రైవర్లందరూ రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే మీరు తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల నలిగిపోతున్నారు. 1 రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లే ప్రసక్తి లేదు. పెట్రోల్ ధర పెరిగిపోయింది, డీజిల్ ధర పెరిగిపోయింది, ఓ పక్క ట్యాక్స్లని, మీరేమో పక్క నుంచి టోల్ గేట్లు కూడా ఎక్కడికక్కడ నిర్మాణం చేసి ఆ విధంగా జలగల్లాగా డ్రైవర్ల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈ నిర్ణయాల్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం కొనసాగుతుందని ఈవేళ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఈ ట్యాక్సులు రద్దు చేస్తున్నట్టుగా మీరు ప్రకటన చేయాలి. లేదంటే ఈ ఉద్యమాల్ని దశల వారీగా తీసుకెళ్తామని ఏఐటీసీగా ఈ నిరసన రాస్తారోకో ద్వారా మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.